ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తుందని ఎంపీ ఎలక్షన్లో ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కోరారు. చేవెళ్ల పార్లమెంట్, మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్, ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేపా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, ఇండ్ల పట్టా రెగ్యులైజేషన్ సంబంధించిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎన్టీఆర్ నగర్ ప్రజలకు హామీ ఇచ్చారు రంజిత్ రెడ్డి. ఈరోజు ఆర్కేపురంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ నా ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్నర్ మీటింగ్లో మా సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేసినారు. మాకు ఇన్ఛార్జ్గా వచ్చిన నిజాముద్దీన్ గారు, శారద గారి సమక్షంలో మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు ఇక్కడ ఉపేందర్ గారు, భాస్కర్ గారు, తర్వాత అందరి సమక్షంలో ఇవాళ మీటింగ్ జరిగింది. ఎంత చక్కగా జరిగిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ ఆల్మోస్ట్ 3 గంటల నుండి ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరు కంకణ బద్దులై రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీతో ఉందామన్నారు. మొన్నటికి మొన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి బలంగా నమ్మి మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అమలు చేసే దిశలో ఉన్నారు. కాబట్టి మారుమూరు గ్రామాలలో ప్రతి పల్లెల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండి కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమాన్ని పెద్దపీట ఇస్తారు. రాబోయే ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కోరుంది కాబట్టి ఒకరేమో సంక్షేమం అంటారు, ఒకరేమో సంక్షేమం ఇయ్యమంటారు. సో పేదరికం ఉన్న ఈ దేశంలో సంక్షేమం చాలా అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకేస్తాం, హస్తమే మా నేస్తాం అంటున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే మేము అడగక ముందుకే వాళ్ళు చెప్తున్నారు మాకు సంక్షేమ పథకాలు కావాలి, మేము హస్తం గుర్తుతో ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. చాలా చాలా సంతోషం. రాబోయే ఎంపీ ఎలక్షన్లో నన్ను అందరూ ఆదరించాలి, దీవించాలని నేను అడిగిన